హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి డిస్నీలో ఇంకొక థీమ్ పార్క్. మనం అంతకుముందు ఎనిమల్ కింగ్డమ్ చూసాం కదా. సో ఇది సెకండ్ పార్క్. ఇది వచ్చేసి ఎప్కాట్. సో ఎప్కాట్లో చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. అందులో వచ్చేసి వరల్డ్ సెలబ్రేషన్స్ అని, అండ్ వరల్డ్ నేచర్ అని, అండ్ వరల్డ్ షోకేస్ అని, అండ్ వరల్డ్ డిస్కవరీ అని, అలా 4 ప్లేసెస్ ఉంటాయి. ఆ 4 ప్లేసెస్లో డిఫరెంట్ ఇంకా లోపల బోట్ రైడ్స్ అని, అండ్ రోలర్ కోస్టర్స్ అని, ఇలా అన్ని చాలా చాలా రైడ్స్ కూడా ఉంటాయి. సో ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒకటి ఇది వరల్డ్ నేచర్ అన్నట్టు. వరల్డ్ నేచర్ ఏంటంటే, ఇప్పుడు మనము అంటే ఫ్యూచర్లో ఇప్పుడు అన్ని మనం భూములన్నీ అమ్మేసుకొని అన్ని బిల్డింగ్స్ అన్నీ కట్టేసుకుంటున్నాం కదా. సో ఫ్యూచర్లో సాయిల్ అనేది తగ్గిపోతుంది కదా, మనకు ప్లేస్ అనేది. సో ఆ ప్లేస్ లేనప్పుడు మనకు సాయిల్ తక్కువ ప్లేస్లో మనము వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, మన కూరగాయలు ఇవన్నీ, పువ్వులు కానీ ఇవన్నీ ఎలా పండించుకోవాలి అనేది ఈ ప్లేస్లో మనకు చూపించారు. సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ చూడొచ్చు అన్నాడు. సో కొన్ని నీళ్ళతో, కొద్దిగా మట్టితో ఇక్కడ కూరగాయలు అన్నీ పండించారన్నట్టు. పువ్వులు, కూరగాయలు, పండ్లు అన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ. మేమైతే చాలా అందంగా ఉంటుంది, చాలా బాగా అనిపించింది. అంటే ఇలా కూడా పెంచవచ్చు మనం కూరగాయల్ని అని. సో అంటే మొత్తం సన్ను లేకుండా కొద్ది సన్నులోనే ఇలా పెంచారన్నట్టు. సో అలాగే ఇందులో వచ్చేసి సోరిన్ అని ఒకటి ఉంటుంది. సోరిన్ అని ఒక రైడ్ అన్నట్టు. సో ఇది వచ్చేసి ఏంటంటే, ఇందులో మనకి వరల్డ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తారన్నట్టు. మన ఇండియా, మన తాజ్మహల్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి వాటర్లో, అంటే అండర్ సీలో మనకి ఏమేమి యానిమల్స్ ఉంటాయో ఆ యానిమల్స్ అన్నీ ఇందులో చూడొచ్చు అన్నట్టు. ఇప్పుడు మీరు చూసేది అదే. అలాగే మనకి వరల్డ్ షోకేస్ అని స్పెషల్ అన్నట్టు ఇందులో ఎప్కాట్లో. ఇక్కడ వచ్చేసి చాలా కంట్రీస్ ఉంటాయి అన్నట్టు. ఆ కంట్రీస్, ఈచ్ కంట్రీ నడుచుకుంటూ వెళ్ళి చూస్తాము. ఈచ్ కంట్రీలో ఒక్కొక్క రైడ్ కూడా ఉంటుంది, దాని స్పెషాలిటీ చూపిస్తారు. సో ఇక్కడ వచ్చేసి కంట్రీస్ ఏంటంటే, ఒకటి వచ్చేసి అయితే ఫస్ట్ది కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, మొరాకో, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అండ్ ఇటలీ, జర్మనీ, చైనా, నార్వే అండ్ మెక్సికో. ఇలాంటి చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇదంతా ఫిష్ యాక్వేరియం లాగా అన్నట్టు. మన పైనుండే యానిమల్స్ వెళ్తున్నట్టు యాక్వేరియం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ప్రజెంట్ చూసేది ఏంటంటే చైనా కూడా ఒక ప్లేస్ అందులో. సో ఇందులో ఈచ్ రైడ్ ఉంటుంది, లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.